నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కోన రఘుపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ఉపసభాపతిగా పనిచేసిన అనుభవశాలి. శ్రీ యానాదయ్య గారు, ఏపీ స్టేట్ బీసీజేఏసీ కన్వీనర్, అలాగే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. ఇక ముందుగా కొన్ని వీడియోలు చూసిన తర్వాత, కొన్ని వార్తలు కూడా గమనించిన తర్వాత క్రమంగా చర్చలోకి వెళదాం. ప్రధానంగా ఈ రోజున విశాఖ స్టీల్ పైన కొత్త డ్రామా మొదలుపెట్టినట్లున్నారు. సరే, ఎల్లో మీడియా బిల్డప్ బాబాయిలు ఇంకేముంది అదిరిపోయిందని గతంలో స్పెషల్ ప్యాకేజ్ విషయంలో ఎట్లా ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో భూదాన్ని వేసుకుని ప్రచారం చేస్తున్నారు దాని మీద. అలాగే చంద్రబాబు గారి నోట, ఒక సీఎం నోట ఫ్యాక్షనిజం గురించి, హత్యల గురించి మాట్లాడటం అంటే ఒకరిని చంపితే ఇంకోళ్ళు కూడా చంపుతారు అనే మాటలు మాట్లాడిన తీరు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఈ వయసులో అనే భావన కలిగింది. దాని మీద వెళ్దాం. అలాగే ప్రచారం చేసేయమంటున్నారంట, అద్భుతాలు జరిగాయని ప్రచారం చేసేయండి సరిపోద్ది అంటున్నారంట. వీటి మీద మరికొన్ని అంశాల మీద కూడా చర్చలోకి వెళదాం. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Then some protest rally also took place at that time. From that time, actually nothing has happened. Nobody has bothered about give some life to that RINL plant. It is going on. Some voice our leaders are raising in front of our central government, but no positive results has come. రైట్. అది కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఆ రోజుల్లో 2021-22 ప్రాంతంలో ఏపీ అసెంబ్లీ తీర్మానం చేపట్టి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అప్పటికే కమిటీ నిర్ణయం తీసినా జగన్ గారి ప్రభుత్వంలో అసెంబ్లీ తీర్మానం చేయడంతో ఆగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. దీని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల్లోకి వెళదాం. పేదల ఇళ్లకు ఎసరు, గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కార్. ఇళ్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు, అలాగే కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకొని వారి కేటాయింపులు రద్దు అని సాక్షి ప్రముఖిస్తే బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, పేదలకు ఇళ్ల స్థలాల సంబరం అంట. అట్లాగే నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంట. ఇంతకుముందు జగన్ గారు ఇచ్చినప్పుడేమో మొత్తం ఏమన్నారు, రకరకాల విమర్శలు చేశారు. సరే, ఇక్కడ ఉన్నారు కదా మనకి అప్పట్లో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరైన రఘుపతి గారు, చెప్పండి, ఈ పేదల ఇళ్ల స్థలాల సంబరమా లేక ఎసరు పెడుతున్నారా, మీరేమంటారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే పేదలకు ఎసరు పెట్టేటువంటి కార్యక్రమమే. దీంట్లో మళ్ళా రాజకీయాలకి తెరదీయటం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాచురేషన్ పద్ధతిలో ఎక్కడ కూడా వివక్ష అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అర్హతే ప్రామాణికంగా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ప్రక్రియ ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను చూశాను. నేను దాదాపు నాన్నగారి సమయం నుంచి గమనిస్తూ వచ్చాను. ఏ రోజు కూడా అంతకుముందు ఒక లేఅవుట్ లాగా తయారు చేసి, ఒక కాలనీ లాగా డెవలప్ చేసి, వాళ్ళకి జియో ట్యాగ్ చేసి నిలబడి ఇది స్థలం నీది అని అప్పచెప్పినటువంటి దాఖలా ఎప్పుడు చూడలేం మనం. కరెక్ట్. అలాంటిది మరి ఎక్కడ కూడా ఏ చిన్న కంప్లైంట్ లేదు, మేము టీడీపీ వాళ్ళం మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక మాటను లేకపోయారు. ఎంతసేపటికి అదేదో తక్కువ ఇచ్చారు ఇంకా అదే మాట్లాడేటువంటి విధానమే తప్పించి చాలా సిస్టమేటిక్గా ఆ రోజు జరిగిన దాన్ని అందరికి కూడా తెలుసు. అందుకని చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టడంలో మాస్టర్ డిగ్రీ చేశారంటుంటాను. మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ డాక్టరేట్ అన్నారు. అలా ఇవాళ మళ్ళా సెంటున్నర కాదు 2 సెంట్లని, సెంటున్నర కాదు 3 సెంట్లని, అంటే ఒక రకమైనటువంటి అందరికీ మళ్ళీ ఇస్తారా, ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఆల్రెడీ సెంట్ కేటాయించారు, పక్కన తీసుకుని వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు అట్లా కొన్నేమో కట్టనీళ్ళని స్వాధీనం చేసుకునే అవకాశం. అసలు దీంట్లో ఏది చేసే ఉద్దేశం లేదు. ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి ఏదో మేము కూడా చేసాం అనిపించుకోవటానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఎందుకంటే దాదాపు శాచురేషన్ మోడ్లో ఆ రోజుకున్నటువంటి అర్హతను వాళ్ళందరికీ ఇచ్చటం జరిగింది. 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాంటిది కాకపోతే ఈ 6-7 నెలల్లో, కాకపోతే సంవత్సరంలో ఇంకొక దాని మీద ఒక
ఒక 50-60 వేలు వస్తే వచ్చుండొచ్చు అవసరం బట్టి. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఇచ్చే ఉద్దేశం ఎందుకు కనపడట్లేదని అంటే, వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని ఎవరైతే కట్టుకోకుండా ఉన్నారో తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళకి ఏంటి ఇబ్బందులో, ఆ ఇబ్బందులను ఎట్లా ఓవర్కమ్ కావాలో వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చాలా మనం ప్లాన్ చేసాం. చక్కటి లేఅవుట్ కింద దీన్ని ఆల్రెడీ ప్రైవేట్ లేఅవుట్స్లో కూడా లేని విధంగా 30 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు పెట్టి బ్యూటిఫుల్ కాలనీస్. అంటే నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇవన్నీ కూడా మేమే చేసామని చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఏమైనా తయారు చేసుకుంటున్నారా? నేను అదే అంటున్నాను, పేర్లు గమనించే ఉంటారు, ఆల్రెడీ పేరు మార్చారు. అవును, సరే పేరు ఏమన్నా పెట్టుకోనండి, ఉద్దేశం మారకూడదు కదా అంటున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి లేఅవుట్ లాగా రావాలి ఇది, అది దాంట్లో అన్ని వసతులు, అవును, ప్రైవేటు వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో వేసేటువంటి ఆ అన్నిటిని కూడా అక్కడ పొందుపరిచి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని, సీసీ రోడ్లు వేయాలని. వీళ్ళు ఇళ్ల స్థలం వరకే చెబుతున్నారు, తర్వాత మరి ఇల్లు కట్టిస్తామని ఇంకా అన్నట్లేరు. ఆ ఉద్దేశంతో మొదలైనటువంటిది ఆ కార్యక్రమాన్ని పేరు నువ్వేం పెట్టుకున్నా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్లాన్ చేసామో ఆ కంటిన్యూస్ ఆఫ్ గవర్నెన్స్లో దాన్ని చేపట్టాల్సింది పోయి ఊరికినే దాన్ని అంతా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. సెంటున్నర కాదు మేము 3 సెంట్లు ఇస్తామని చెప్తే ఆ పేదవాడు ఆశపడి మళ్ళీ ఒక గందరగోళానికి గురి కావాలనేటువంటిది దీంట్లో లక్ష్యం తప్పించి. యానాది గారు మీరేమంటారు? మీకు కూడా అట్లా కనిపిస్తుందా? రఘుపతి గారు చెప్పిన దాంతో ఏకీపిస్తారా? అన్న నమస్కారం, మీకు ప్యానెల్లో పాల్గొన్న సంక్షిప్తంగా మాట్లాడండి. మనం మెయిన్ అంశాలు విశాఖ స్టీలు, తర్వాత చంద్రబాబు గారు ఫ్యాక్షన్ మాటలు, అట్లాగే ప్రచారం చేస్తే చేయండి అని చెప్పిన వాటి మీద వెళదాం. ముందుగా సంక్షిప్తంగా వీటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందనిపించింది. ఒకే విషయంలో ఈ కాలనీలలో అంటే ఇళ్ల స్థలాలు రద్దు చేసి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి 2 సెంట్లు ఇవ్వాలంటే 1 by 1 ఖాళీగా ఉండే పక్కన వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన వాళ్ళకి స్థలం కొని లేఅవుట్ వేసి ఒక్కొక్కరు తప్పించి ఇద్దరిద్దరిది కలిసి ఒకరికి ఇవ్వండి. ఆ మిగిలిన వ్యక్తులకి ఫస్ట్ స్థలం కొని లేఅవుట్ వేసి ఇస్తే సరిపోతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంది. ఇవన్నీ ఏం కాదు, ఇప్పుడు ఎవరైతే ఖాళీ ఉండేవో ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జన్మభూమి కమిటీ పెడుతున్నాడు కదా, వాళ్ళకి ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ ఆ స్థలాలు పంచాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. చెప్పేశాడు కదా నిన్న, నేను ఇది కేవలం రాజకీయ పాలన చేస్తా, మా పార్టీ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి 1 రూపాయి కానీ 1 స్థలం కానీ ఏది ఇచ్చేది, ఎక్కువ మాట్లాడితే మీరు ఒకరిని చంపినా నేను 4 చంపుతానని చెప్పాడు కదా. అది దాని మీద చర్చకి వెళ్దాం. అది చాలా నేనైతే నేను కానీ ప్రసాద్ రెడ్డి గారు కానీ మేము 40-50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇట్లాంటి మాటలు మాట్లాడిన చీఫ్ మినిస్టర్ని మరొకరిని చూడం. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం. మేము కూడా 30 ఏళ్ళ నుంచి సంఘాలలో ఉద్యమాల్లో పనిచేస్తాం, కానీ ఇది కాదు. అసలు ఇచ్చిన స్థలాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి మీరు ఇల్లు కట్టించండి, మేము కట్టించలేకపోయినాం, ఇప్పుడు పేర్లు మారుస్తారు, మీరు వాళ్ళకి ఇల్లు కట్టించండి, రోడ్లు వేయించండి, కుళాయిలు వేయించండి, ఇంకా మంచి చేయండి, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇల్లు ఇవ్వండి. లేదు 2 సెంట్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వండి. మేము వద్దనడం లేదు కదా, ఎవరు వద్దనడం లేదు. కానీ ఇది ఒకటే కాదు, మీరు ఇంకొక విషయం, అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ పేదవాడు ఉండకూడదని 52,000 మంది ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు లేఅవుట్లు వేస్తే అవన్నీ కూడా రద్దు చేసేసి అక్కడ ఎవరే కానీ మేము మా సామాజిక వర్గం తప్ప వేరే వాళ్ళు ఉండకూడదని రద్దు చేసినటువంటి దుర్మార్గుడు పాలన ఈ పాలన. వచ్చి రకసాలకి అమరావతిలో 52,000 పేదల ఎస్సీ ఎస్టీ బీసీలు, మా పేదలు మా బీసీలు మా ఎస్సీలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు రద్దు చేసావు. నువ్వు ఎక్కడిస్తావు వాళ్ళకి? ఇంత దుర్మార్గమైనటువంటి పేదలను నోరు కొట్టడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది మంచి ఆలోచన కాదు. నువ్వు 2 సెంట్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాలనుకున్నావు కదా, నువ్వు ఇంకా మీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ 2 సెంట్లు ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్థలాలలో ఉన్న వాళ్ళకు మాత్రం ఇల్లు కట్టించివు, నీకు ఇంకా మంచి పేరు వస్తుంది కదా అని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. రైట్. మరొక వార్త, రీసర్వే రీస్టార్ట్. తొలుత మండలానికో గ్రామంలో, తర్వాత అన్ని గ్రామాల్లో 4 నెలల్లో ప్రక్రియ పూర్తి. అంటే గతంలో ఈ సర్వే చేస్తుంటే జగన్ గారు మొత్తం భూములన్నీ లాగేసుకోవడానికి చేస్తున్నారు అని విపరీతమైన దుష్ప్రచారం చేశారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర దిక్మాల మీడియా అంతా కూడా దుర్మార్గ ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే రీస్టార్ట్ అంట, రీసర్వే అంట. మరి ప్రసాద్ రెడ్డి గారు ఇది బాగానే ఉందా? ఇట్లా ఇప్పుడు వీళ్ళు మాట మార్చేసి మొత్తం రీస్టార్ట్ అని చెప్పి రాస్తున్నారు ఈనాడు వాళ్ళు. ఈ రకమైనటువంటి పబ్లిసిటీని మీరేమంటారు? ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చేసిన పని మళ్ళీ చేయటం, కులగణన మళ్ళీ చేసడం, ఇంటింటి సర్వే మళ్ళీ చేయటం, పేదల గణన మళ్ళీ చేయటం,
అలాగే ఈ సర్వే ల్యాండ్ సర్వే మళ్ళీ చేయడం, ల్యాండ్ సర్వే మీద ఎంత దుష్ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ల్యాండ్ సర్వే కారణము, ల్యాండ్స్ అన్ని ఇళ్ళు అన్ని వాకిళ్ళు గుంజేసుకుంటారనే విపరీతమైన దుష్ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఒక డౌట్ క్రియేట్ అయ్యి, అలాగే ఆయన రాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకోవడం అనేది ఒకటి సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉండటం వల్ల అప్పుడు ఆయన ఎన్నికల్లో ఓడిపోవడానికి అది ప్రధాన కారణమైంది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే చాలా చక్కగా ఉంది, దానికి 500 కోట్లు నిధులను కేటాయించింది. ఆ నిధులను తీసుకున్నారు, ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ప్రాసెస్ లో ఉండొచ్చు. కానీ ఇది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చాలా సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ వారు వ్యవహరించడం మాత్రం చాలా భయంకరమైన తప్పిదం అండి. అది ప్రజలను చాలా గందరగోళానికి గురి చేస్తుంది. అంటే ముందు యాక్ట్ రద్దు చేసామని చెప్పారు, ముందు యాక్ట్ రద్దు చేసామన్నారు, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. అదే కదా ఇంకో రూపంలో తీసుకురావటమే కదా. ఆ రోజు నేను కేశవ్ గారు గొప్ప టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు, మళ్ళీ తర్వాత అబ్బాయి అదంతా వేస్ట్ అని చంద్రబాబు గారు ప్రచారం చేశారు, ఇప్పుడు మళ్ళీ మొదలుకు వచ్చింది వ్యవహారం. ఇది ఇందులో గందరగోళం సృష్టించడం రీసర్వ్ 10% అంటే ఇప్పుడు కాదు, అప్పుడు జగన్ గారు భూములు లాగేసుకుంటారన్నారు, కాదు అప్పుడు జగన్ గారు భూములు లాగేసుకుంటారన్నారు, ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా భూములు లాగేసుకోవడానికి ఈ సర్వే మొదలు పెట్టారనుకోవాలా? అంటే ఇందులో చాలా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందండి. ఏంటంటే 90% సర్వే పూర్తయింది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కొసరు ఎక్కడెక్కడ ఫిర్యాదులు ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల ఏంటంటే గ్రామాల్లో ఘర్షణ వాతావరణాన్ని, పొలిటికల్ విభజన తీసుకొచ్చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఆంధ్రప్రదేశ్ లో గ్రామ రాజకీయాలను కానీ పల్లెటూళ్ళలో వ్యవహారాలను అన్నింటినీ చాలా పూర్తిగా కలుషితం చేసిందండి. వర్గ పోరాటంగా తయారు చేసిందండి. కోస్తా జిల్లాలో ముఖ్యంగా ప్రశాంత్ సాగర్ లో ఉండే ఊరి పెద్ద మనుషుల మాట అందరూ వినేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి చోట పొలిటికల్ డివిజన్ తీసుకొచ్చారు, అందులో క్యాస్ట్ డైమెన్షన్ కూడా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ల్యాండ్ సర్వే కొత్తగా చేసేది ఏమున్నదండి, ఆ పేరు తీసి పేరు పెడతారు అంతే. నథింగ్ న్యూ, నథింగ్ స్పెషల్. ఈయన ఇన్నోవేషన్ లేకపోతే విజనరీ ఏమున్నదండి, ఓన్లీ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. విశాఖ ఉక్కుల విషయంలో అంటే ల్యాండ్ రికార్డింగ్ లో విషయం అంతే. సపరేట్ గా మాట్లాడదాం. ఇలా చేయడం సంక్షిప్తంగా కొన్ని అంశాలు మాట్లాడిన తర్వాత అధికారులకు విచక్షణాధికారం ఇవ్వటము, ప్రజలను వాళ్ళ గుప్పిట్లో పెట్టడము, లంచాలకు ద్వారాలు తెరవటము, ఇదే జరుగుతుందండి. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ సర్వే ఇంతకుముందు ఆల్రెడీ కంప్లీట్ అయింది, కొత్తగా ఆల్రెడీ చెప్పారు. రైట్, ఒక్క నిమిషం చెప్తాను. దీంట్లో భూ సమగ్ర సర్వేలో అసలు ఎక్సలెంట్ పార్ట్ ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత దాంట్లో సర్వేయర్ పోస్ట్ క్రియేట్ చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్గా, చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ టైం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్రిషియేట్ చేసింది. చాలా పకడ్బందీగా వ్యవస్థ చాలా బాగా చేశారు, చాలా సైంటిఫిక్గా జరిగింది అనేది వాళ్ళు ఎండర్స్ చేశారు. అటువంటి వ్యవస్థ దాదాపు ప్రసాద్ గారు చెప్పినట్టుగా చివరి దశలో ఉంది. దాన్ని ఇంకేదన్నా ఉంటే ఆ లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాటిని సరి చేసుకొని మళ్ళీ దాన్ని పూర్తి చేసేటువంటి దాన్ని రీస్టార్ట్ అని అక్కడ ఏదో ఎందుకు ఆగిపోయిందో ఏదో ఆగిపోయినట్టుగా వీళ్ళు వచ్చి మళ్ళీ ఏదో మేమే చేస్తాం అన్నట్టుగా ఇదంతా కూడా ఏంటంటే ఊరికి టైం పాస్ చేసే విధానం, డ్రామా. ఇది వారు అన్నట్టుగా ఈ కంటిన్యూషన్ ఆఫ్ గవర్నెన్స్లో పొలిటికల్ పార్టీస్ మారుతుంటాయి, బట్ ఏదైనా ఒక పాలసీ తీసుకొని వెళ్ళే క్రమంలో మరి జరిగిన దాన్ని అప్రిషియేట్ చేయడానికి అంత పెద్ద మనసు లేకపోవచ్చు వీళ్ళకి, కానీ కనీసం దాన్ని కంటిన్యూషన్ చేస్తాం అనే దానికి అది వేరేగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతోంది. రైట్. ఏపీలో పండగ లేదు, కూటమిని గెలిపించినందుకు ప్రజలు ఏడుస్తున్నారన్న సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు. కోడిపందాల్లో పెద్దాపురం సిఐ హల్చల్ అంటండి. పాత పరిచయాలతో అసాంఘిక వ్యక్తులతో చెట్టపట్టాలు, రాజుగారి దయ ఉంటే తిరిగి వస్తానంటూ వ్యాఖ్యలు, మరోసారి ఐలాండ్ను ఏలేస్తానంటూ ఛాలెంజ్లు అంట. ఇది ఒక ఆంధ్రప్రభలో ఒక ఆసక్తికరమైన వార్త. పెద్దాపురం సిఐ గారంటే ఎవరో పుణ్యాత్ముడు, ఆయన మీద రాశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మొత్తం అసలు గతంలో అదని ఇదని ప్రచారం చేశారు కదా, ఇప్పుడు ప్రచారం సరిపోవట్లేదంటే చంద్రబాబు గారు ఇప్పుడు డావోస్ టూర్ దాని మీద ఏకంగా ఎన్డీటీవీ వాళ్ళకి, ఎన్డీటీవీ అంటే ఇప్పుడు అదానికి సంబంధించిన టీవీగా మారిపోయింది కదండి, వాళ్ళకి 75 లక్షల రూపాయలకి కాంట్రాక్టు ఇచ్చేస్తున్నారట దావోస్ దాని మీద 2 రోజులు 3 రోజులు ప్రచారం కోసం. ఇది బాగానే ఉందా ప్రసాద్ రెడ్డి గారు? అంటే స్పాన్సర్డ్ అంటే నేను కొంచెం నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటే ఆల్ మీడియా బికమ్ స్పాన్సర్డ్ మీడియా. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లో వస్తున్నాయి.
ఇండిపెండెంట్ గా న్యూట్రల్ గా రాగద్వేషాలకు అతీతంగా జరగట్లేదండి ఇదంతా. అంటే ఇట్ ఈస్ బికమింగ్ ఏ గేమ్. మీరు నేను చూసాం ఎంత డిక్లైన్ అయిపోయింది మీడియా. ఆ ప్రభుత్వం ఫండ్స్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఫండ్స్ ని ఎక్సెస్ కాంట్రాక్ట్లు కొని డబ్బులు మిగిల్చి కాంట్రాక్టులతోటి మీడియా సంస్థలు కొనిపించేస్తున్నారు కదా. ఇది ఇప్పుడు అలాంటిదే. దాన్ని మనం ఏంటంటే గొంగట్లో కూర్చుని భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా ఉంటుందో మీడియా మొత్తం అలాగే తయారైపోయింది. ఇండిపెండెంట్ మీడియా వీళ్ళు కబుర్లు చెబుతారు కదా, చంద్రబాబు గారు కబుర్లు చెప్పారు కదా, దాన్ని తిట్టారు ఆయన కబుర్లు ఎవరు నమ్ముతారండి? మొత్తం ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అంతా పొల్యూట్ చేసేశారు థ్యాంక్స్ టు బిగ్ మనీ. అదానియే కాదు, ఇక్కడ ఇంకా మన తెలుగు మీడియాలో కూడా అంతే కదా జరుగుతున్నది. పొలిటికల్ పార్టీలు కొమ్ము కాస్తున్నారు. ఇండిపెండెంట్ మీడియా అనేది లేనప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి. రైట్. సిఐడి వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పట్టినట్లు ఆరోపణలున్న సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు ఉచ్చు బిగిస్తోందంట బిల్డప్ బాబాయిలు. ఈ జాకీ మీడియా రాస్తున్నారు కదంటే ఐఏఎస్ ఐపీఎస్ల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తున్నారంటానికి ఇదొక ఉదాహరణ. గతంలో కొంతమంది ముగ్గురిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఇంకా ఎన్ని అరాచకాలు. అంతే తప్ప తిరుమలలో జరిగిన వాళ్ళ మీద మాత్రం 6 చచ్చిపోతే మాత్రం ఎవరు మాట్లాడరు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు నోరెత్తరు. తోలు తీస్తా అని ఏదో మాట్లాడారు కదా ఎక్కడో కడపల్లి ఒక చిన్న ఘటనలో. ఇప్పుడు మాత్రం ఎక్కడ నోరు విప్పట్లేదు. అది కేసీఆర్ గారు, నేను ఒక చిన్న సలహా చెప్తాను మీకు, క్షమించండి. మీరు 16 మంది ఒరిజినల్ గా డిఐజీ ఆఫీస్ లో డీజీపీ ఆఫీస్ లో ఉండాలి అని చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటని ఒక స్టోరీ చేయించండి. దట్ ఈస్ హౌ యూ షుడ్ ఎన్లైటన్ ది పీపుల్, హౌ దిస్ గవర్నమెంట్ ఇస్ విండిక్టివ్. అలా చేయాలి తప్ప మీరు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ లో ఒక్కొక్కటి తీసుకుని చెప్తే ప్రజలు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలండి. అది లేకపోతే ఇలాగే ఉంటుంది. నా ప్రోగ్రామ్ ప్రకారం నేను వెళ్తున్నాను, విన్న వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మీడియా, సో ఐ మేకింగ్ దిస్ సజెషన్. ఓకే రైట్. సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 3 విభాగాలుగా మారుస్తున్నారట మొత్తం. అంటే అక్కడ సచివాలయ ఉద్యోగులను కూడా ఇప్పుడు వాలంటీర్లను ఎత్తేసారు. సచివాలయ ఉద్యోగుల్లో కూడా కోత పెట్టబోతున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికే. 10th తెలుగు మీడియం పరీక్షలు కానరాని స్పందన. 100 మందిలో 7 మాత్రమే తెలుగు మీడియానికి రాస్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కొన్ని వార్తలు. 6 రైల్వే లైన్లతో లింక్. 6 ప్రాంతాల్లోని రైల్వే మార్గాల్లో క్రాస్ చేయనున్న ఔటర్ రింగ్ రోడ్ అంటూ కథనాన్ని ఔటర్ రింగ్ రైల్వే మార్గం పెట్టాలనుకున్నారు కదా అది. సింగపూర్ స్కిల్స్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సింగపూర్ సంస్థ ఐటీ పాఠ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందం. త్వరలోనే ఆ 10కి ఉప ఎన్నికలు వస్తాయి అంటూ చేవెళ్లలో కేటీఆర్ గారు చేసిన ప్రకటన. అలాగే దోపిడీ ముఠా తిరుగుతోంది. సీఎం ఏర్పాటు చేసిన ముఠా కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తోందని కూడా కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నారు. ఇక స్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వామి గారు చెప్పండి, మీ ఇంట్లో ఏ అంశం గురించైనా మాట్లాడచ్చు. ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి ఈ చర్చ జరగబోతున్నట్టు మీద. ఇళ్ల స్థలాలు, నమస్కారం అందరికీ నమస్కారం. ఇళ్ల స్థలాలు ఈ జీవితంలో 14 ఏళ్ళు 1 సెంటు భూమి ఇచ్చారండి. ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఇస్తానని మొదలు పెట్టారు బిల్డప్ బాబాయిలు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఓహో అని గంతులేస్తున్నారు. మొదలు పెడతారండి. ఎవరా? ఇప్పుడు కోడిని కట్టేసి ఉత్తుంటుంది. రైట్. ఓకే అండి. రైట్. ఎంతో చేశామని చెప్పండి 7 నెలల పాలనలో. అలాగే ఇక విశాఖ స్టీల్ ఒక క్యాప్టివ్ మైన్స్ సేల్లో విలీనం, ప్రైవేటీకరణ రద్దు. 3 డిమాండ్లపైన మౌనమే. ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం. సొంత గన్నులు లేకుండా ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యం? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను జగన్ సర్కార్ వ్యతిరేకించింది. ఇందాక మనం కుమారస్వామి గారి ప్రకటన కూడా చూసాం కదా. ఇక బిల్డప్ బాబాయిలు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఎన్డీఏ ఉక్కు సంకల్పం. అప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఎప్పుడు కూడా ఇట్లాగే రాశారు, ఉక్కు సంకల్పం అని. బాబు మాటలు జగన్ మాటలు బాబు చేతలు. పొరపాటున అడుదిట్టు ఇడిదట్టు రాసినట్టున్నారు. ఇందాక కుమారస్వామి గారు చెప్పింది పాపం వీళ్ళకి జీర్ణమైనట్లేదు రాశారు. ఇక ఎంతో చేశామని చెప్పండి 7 నెలల పాలనలో మంత్రులకు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. నేను ఒక్కడనే ఎంతో చేస్తున్నా, మీరు పట్టించుకోవడం లేదు. ఇదే గత 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇక కీలకమైన పాయింట్ ఇంకొకటి చూడండి. రాయలసీమ తరహా నిన్న జరిగింది, నిన్న ఉపన్యాసంలో మొన్న రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్ మార్టంకు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని, రాజకీయ పాలన కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఒకరిని చంపితే
ఎవరు చూస్తూ ఊరుకోరని, ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని కూడా ఆయన చెప్పారు. ఇదేంటి అసలు గవర్నమెంట్ ఉన్నట్లా లేనట్లా, హత్యల్ని ప్రోత్సహిస్తున్నట్లా, ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లా, ఏమిటి ఇంత దుర్మార్గంగా ఒక సీఎంఏ ఇట్లా మాట్లాడవచ్చా? నేనైతే ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంది. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా విశాఖ స్టీల్ చాలా అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద వెళ్దాం. విశాఖ స్టీల్ మీద మీకేమనిపిస్తోంది ప్రసాద్ రెడ్డి గారు? అంటే గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది నిస్సిగ్గుగా అనండి, లేకపోతే వాళ్ళ పాలసీ ఏంటంటే ప్రైవేటైజేషన్. ఇప్పుడు విశాఖ ప్రైవేటైజేషన్ ముందే మనకి యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రైవేట్ చేసినాయి. మనకి టెలికాం రంగాన్ని ప్రైవేటైజ్ చేశారు. ప్రైవేటైజ్ చేసినప్పుడు అనేక కన్సెషన్స్ ఇచ్చారండి ప్రైవేట్ కంపెనీలకు. ముందు అసలు బిడ్డింగ్ లీజ్ అమౌంట్ కూడా పే చేయకుండా కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది వాజ్పేయి ప్రభుత్వం. కొన్ని వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు. అదేంటంటే టు ఎంకరేజ్ ప్రైవేట్. ఇంకొక పాయింట్ మీరేమనుకోవచ్చు, ఈ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఇటువంటి మీకు బాగా తెలుసు కదా, దాంట్లో 44 నిన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నారు 44,000 కోట్లు కేంద్రం ఇచ్చి ప్యాకేజీ లెక్క, ఆ తర్వాత 17,000కో ఎంతకో టాటా వాళ్ళకి ఇచ్చేసిందంట. అట్లాగే విశాఖ స్టీల్కి ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ కూడా దాన్ని ఏదో పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఎత్తుకుపోతారు చూసారా, ఆ రకంగా చేస్తున్నారా అనేటువంటి భావన కలుగుతూ ఉంది. అంటే పోనీ వీళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్ మేము ప్రైవేటైజ్ చేస్తాం అని చెప్పుంటే తప్పేం కాదు, వాళ్ళకి హక్కు ఉంది. అప్పుడేమో విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు, సెంటిమెంటు, జగన్ ఇచ్చేయిపోతున్నాడు అని చెప్పారు. ఇప్పుడు కుమారస్వామి గారు ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు, జగన్ ఆపాడని. దీని మీద ఈ ప్యాకేజీ కూడా అదే తరహాలో ప్రైవేటైజేషన్ దారి తీస్తుందా? అదంటే ఇప్పుడు విశాఖ ఎట్లంటే లస్తాతో ఉన్నది, దానికి బాండ్ అవి వెనక్కి తీసుకోవాల్సిందంటే అప్పును తీర్చేస్తుంది. అప్పు తీర్చేయడం వల్ల కొత్తగా దీనికి ఉపయోగపడేది ఏం లేదండి. నిజానికి విశాఖ ఉక్కును పెళ్లి కూతురులాగా మళ్ళీ ముస్తాబు చేసి ప్రైవేట్ వాడికి కట్టబెట్టడానికి ఇది ప్లాన్ అని నేను కూడా అనుకుంటున్నాను. కార్మిక సంఘాలు కూడా అదే అంశాన్ని గుర్తించాయి క్రమంగా, ముందు లేకపోయినా కానీ ఏదో ఒక ఇస్తున్నారు కదా సహాయం అని. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎఫిషియెంట్ CEO నియమించాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు ఎఫిషియెంట్ కాదనా? ప్రభుత్వము తన ఇన్ఎఫిషియన్సీ వల్ల వాళ్ళు సరిగ్గా నడపలేకపోతున్నారు, కానీ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఇన్ఎఫిషియెంట్. అలాగే క్యాప్టివ్ మైన్స్, దేశంలో అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకి క్యాప్టివ్ మైన్స్ ఉంటే ప్రధానమైన డిమాండ్ పక్కకు జరిపేసి వీళ్ళు అప్పులు ఇస్తున్నాము, మీకు ఇవి ఇస్తున్నాము, అవి ఇస్తున్నాము అని చెప్పడం ఏంటంటే మోసగించడం. ఇది మోసగించడం. BSNL ఎలాగ ముంచేశారో అలా విశాఖ ఉక్కును కూడా ముంచేస్తారు. అలాగే ఎయిర్ ఇండియాని ఎలాగ ప్రైవేటైజ్ చేశారో దీన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తారు. ప్రైవేటైజ్ చేసే ముందు కొన్ని సర్దుబాట్లు చేసి దాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రైవేటైజ్ చేయడానికి. విమాన సంస్థలు నాశనం చేసినట్టే దీన్ని కూడా తప్పకుండా నాశనం చేస్తారు. ప్రైవేటు కంపెనీలు భారీగా నష్టాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అనేక కంపెనీలు మనకి కింగ్ ఫిషర్ లాంటి విమాన సంస్థలు పెట్టారు. వాళ్ళు ప్రభుత్వాలకు టోపీ వేశారు, బ్యాంకులకు టోపీ వేశారండి. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ పేరుతో ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రజల డబ్బునే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా జరిగింది, రుణం ఇచ్చింది, అది ప్రజల డబ్బు ఇచ్చారు. దానివల్ల ప్రైవేటైజేషన్ ఆపేస్తామని ఎక్కడ స్పష్టత లేదు. అసలు దానికి ప్రైవేట్ మైన్ ఇస్తే, క్యాప్టివ్ మైన్ ఇస్తే సమస్య పరిష్కారం అనేది, దాన్ని వదిలేసి మిగిలిన 11,000 ఇచ్చాము, 12,000 ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దానికి డ్రెస్సింగ్ పైన బాగా చేయగలదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ పార్ట్నర్ గా ఎంచుకుంది. చాలా మంది ఉన్నారు కదా చంద్రబాబు సపోర్ట్ గా ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు మన అంటే లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అసెట్స్. పబ్లిక్ అంటే ప్రకృతి వనరులు మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి, గుజరాత్ వ్యాపారులకో లేకపోతే ఇంకా ఉత్తరాది వ్యాపారులకు చేయడానికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న వ్యూహం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయిపోతుందని నేను నమ్ముతున్నాను. రైట్. కృష్ణారెడ్డి గారు ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. అభినయన్ గారు, మీకు అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు బటన్ నొక్కటం ఎవరైనా నొక్కుతారు, మూలలో ముస్లిం కూడా నొక్కుతారని చెప్తున్నారు. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత ముస్లింకు ఉన్న శక్తి కూడా లేదు, బటన్ నొక్కే శక్తి కూడా కోల్పోయింది ఆయన. కోల్పోయాడా? ఓకే. అయితే ఈ మానసిక పరిస్థితి కూడా క్రమేణా దిగజారుతుందండి ఆయనకు. అదే ఈ స్టేట్మెంట్ చదివినిపించా కదా, ఒకరిని చంపితే వారు చూస్తూ ఊరుకోరంట, ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని చెబుతున్నాడు ఆయన. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి గవర్నమెంట్లు ఎందుకు, పోలీస్ వ్యవస్థ ఎందుకు? పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కాపలా గాయటానికేనా? ఇదేంది విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి.
రైట్, అంతే కదా కృష్ణారెడ్డి గారు? సార్ రైట్, ఓకే. విశాఖ గాంధీ ఉక్కు ఫ్యాక్టరీని వ్యతిరేకించింది, ఇందిరాగాంధీ ఉక్కు ఫ్యాక్టరీని వ్యతిరేకించిందని కథ చెప్తుందండి. ఇందిరాగాంధీ ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారు, నీలం సంజీవరెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి, మన అమృతరావు గారు నిరాహార దీక్ష చేస్తే 53 రోజులు 54 రోజులు బ్రహ్మానంద రెడ్డి గారు హ్యాండిల్ చేసి ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చారని విషయం మర్చి ఇందిరాగాంధీ వ్యతిరేకించింది. వీళ్ళేమో దాన్ని ఉద్ధరిస్తున్నారంట, ప్రైవేటైజ్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, నాకు తెలిసి ఇది ఉద్ధరిస్తున్నారు. శంకుస్థాపన చేసింది కూడా ఇందిరాగాంధీ గారే కదా, శంకుస్థాపన చేసింది కూడా. అవునండి, మరి అదేంటి, ఎవరు చెప్పారు అమ్మా ఇందిరాగాంధీ చేస్తారండి, విషయాలు చెప్పరు. అదే మీ మీడియా కూడా ఈ విషయాలు చెప్పట్లేదు, అసలు వాస్తవ విషయాలు చెప్పకుండా ఏంటంటే చర్చిస్తుందండి. ఉదాహరణకి ఇక్కడ అప్రస్తుతమైన ఒకటి చెప్తాను. నాగార్జున సాగర్ ఎవరు కట్టారంటే ఇందిరాగాంధీ కట్టింది, నెహ్రూ కట్టారంటారు. నాగార్జున సాగర్ ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి. నీలం సంజీవరెడ్డి గారు వీళ్ళందరూ, శ్రీశైలం మరి ఈయన జలగల వెంకటరావు గారు, ఆ విషయం ఎక్కడ మీడియాలో చర్చకే రాదు. ఏం చేద్దాం మరి? రైట్, అంటే డామినేట్ మీడియాలో రాలేదు, మీడియానే చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్పగలను. నాకు అవకాశం ఉన్న మేరకు పాత విషయాలు చెబుతూనే ఉంటానండి. మీరు పోరాడుతున్నారు ఖచ్చితంగా. రైట్, ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇది 21లో స్టార్ట్ అయినప్పుడు చర్చ సభలో దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగటం, తీర్మానం మీరు ఉన్నారు కదా ఉపసభాపతి, ఆ సందర్భంలో ఉండటం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు కుమారస్వామి గారు కూడా ఆ రోజు గనుల శాఖ మంత్రిగా దాన్ని ఎండార్స్ చేస్తూ జ్ఞాపకం చేసిన సంగతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ తనకున్నటువంటి సమయంలో దాన్ని ఆపగలిగారనేది ఈరోజు ప్రజలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఏదో ఒక 10,000 కోట్లు 11,000 కోట్లు శాంక్షన్ 40,000 కోట్లు అప్పు ఉందన్నట్టుగా దానికి వీళ్ళేదో భుజాలు చచ్చుకుంటున్నారు. దేనికోసం వచ్చింది ఆ 11,000 కోట్లు అనేది రివైవ్ చేయటానికా? దీన్ని మేము ప్రైవేటైజేషన్ కానికుండా చేసాం, మాకు మాట ఇచ్చాడు, ఈ 11,000 కోట్లు దీన్ని రీఆర్గనైజ్ చేయడానికి మేము వాడుకుంటున్నాం అని చెప్పగలరా? చెప్పే పరిస్థితి. దాదాపు 40,000 కోట్ల పైగా ఉంటే ఆ అప్పుని కొంత మేరకు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్పించి ఈ కొత్తగా ఇచ్చినటువంటి అమౌంట్ ఏ రకంగానూ దానికి ఉపయోగపడదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుండేవారు, దీనికి క్యాప్టివ్ మైన్స్ అనేది లేదు, దానికి మనం చూపడాల్సిన అవసరం ఉంది, దీని అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తామని కూడా ఆయన చెప్పినటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆ దిశగా ఈ గడిచినటువంటి 7 నెలల కాలంలో ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్గా ఒక మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి నుంచి నిన్న దాని మీద దాదాపుగా ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని బెదిరించేటువంటి ధోరణితో మీ తాట తీస్తాం, మీ సంగతి చూస్తాం, మీ పిచ్చి వేషాలు వేయవాకండి, మాకు తెలుసు మీ సంగతి అనేటువంటి ధోరణితో ఆ 11,000 కోట్లు తీసుకురావడం చాలా పెద్ద సక్సెస్ లాగా వాళ్ళు చెప్పుకుంటూ అక్కడున్నటువంటి ఆ సంఘ నాయకులు ఎవరైతే వాళ్ళ బాధలు తెలిసినటువంటి వాళ్ళు ఇది ఈ రకంగా వెళ్తుంది, దీనివల్ల దీనికి ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తా ఉంటే వాళ్ళని కూడా ఆ రోజు మీ తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి విధానమే ఈ రోజు కూడా కొనసాగుతోంది. దాన్ని మీరు చెప్పారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఎక్కువ అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఆయన మాట్లాడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు ఏది కూడా ప్రత్యేకంగా స్టీల్ విశాఖ స్టీల్ని వాళ్ళు కోరుకున్నట్టుగా సేల్లో కలిపేటువంటి విధానమే సరైన విధానం. ఎవరో దేనికోసం చేసినా అంతిమంగా దాన్ని సాధించుకోవాలి. క్యాప్టివ్ మైన్స్ని తీసుకువచ్చి ఇస్తేనే అది సర్వైవ్ అవుతుంది. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి తప్పించి ఇది మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఏదో చెప్పి భుజాలు తెచ్చుకొని సమయం వృధా చేయొద్దని చెప్పి నేను కూడా కోరుకుంటాను. రైట్, యానాదయ్య గారు ఒక విషయము, విశాఖ ఉక్కు గురించి ప్రైవేటీకరణ చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత తీర్మానం చేసి ఇచ్చా, మరి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పోయేసి విశాఖ నేను కాపాడుతాను, నేను అండగా ఉండను, నేను గనులు తీసుకొచ్చిస్తాను, కేంద్ర ప్రభుత్వం నా జోబులో ఉంది అన్నటువంటి వాళ్ళు ఈ రోజు కేంద్రంలో భాగస్వాములైనారు. ఈ రోజు ఏదో 10,000 కోట్లు 11,000 కోట్ల అప్పు కట్టి కన్నీళ్ళు దుడిపి ఏదో భజన చేసే బదులు ఈ రోజు అనకాపల్లిలో ఇంకొక ఉక్కు పరిశ్రమ పెడతామని చెప్పి ఏదో పబ్లిక్ ని డైవర్ట్ చేయడం మానేసి ఉన్నటువంటి ఉక్కు, ఇది ఆంధ్రలో హక్కుగా భావించే ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కాపాడి దానికి గనులు సమకూర్చి, ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉండరు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, మరి గనులు కేటాయించి ప్రైవేటీకరణ అడ్డుకొని చేయాల్సినటువంటి ఒక్క మాట మాట్లాడకుండా ఏదో మేము ఎంతో కొంత అప్పిప్పించాము, అప్పు కట్టేశాము, దీన్ని బాగా ప్రచారం చేయండి అని చెప్పేటటువంటి
ఇంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు, ఇంకే లాస్ట్ ముఖ్యమంత్రి ఇంకొంటాడో మళ్ళా ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు. ఇప్పుడైనా కొన్ని శాశ్వతమైనటువంటి మంచి పనులు చేసి ప్రజలకి శాశ్వతంగా గుర్తుండేది వదిలేస్తే ఇప్పుడు కూడా ప్రచార ఆర్భాటానికి పాకులాడడం తప్ప సరైనటువంటి ఒక్కటి కూడా ఆయన సరైనటువంటి చేసే పరిస్థితి లేదు. కనీసం ఆంధ్రులు హక్కునటువంటి ఈ ఉక్కు పరిశ్రమలను కాపాడి దానికి గనులు ఇప్పించి దీన్ని పూర్తి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఉన్నటువంటి 40,000 కోట్ల అప్పును పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసి దీన్ని డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్స్ అందరూ కూడా ఆదుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఒక మంచి పని చేయాలి తప్ప దీన్ని ఏదో 10,000 కోట్లు ఇప్పించి మేము ఏదో చేసేసినాం, ఏదో ఉద్ధరించేసినామని ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు మీరు ఏం మాట్లాడతారు ఒకసారి గుండెలు. అప్పుడు ప్రత్యేక హోదా బదులు స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఈ ప్యాకేజ్ తోటి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నం అనుకుంటా. ఇది చేశారు కదా లాస్ట్ వరకు ప్యాకేజ్, అది లాస్ట్ వరకు ప్రత్యేక హోదా అన్నారు, ఆ తర్వాత ప్యాకేజ్ అన్నారు, లాస్ట్ కు ప్యాకేజ్ పోయి నల్ల సొక్కాలు వేసుకొని అమిత్ షా మీద రాళ్ళు వేపించడం, నల్ల సొక్కాలు తీసేసి ప్రధానమంత్రిని వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సంఖలో దూరేసి సంఖనెక్కేసి ఈ రోజు వాళ్ళకి ఏం కావాలో రాయించేటటువంటి పరిస్థితి దిగదారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఉండరు, ప్రజల పక్షాన ఉండరు, కేవలం రాజకీయము తన స్వార్థం తప్ప వేరేది. ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి దిక్కు లేదంటే అనకాపల్లి ఎక్కడ తెచ్చి పెడతారు? ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ దానికి ఆనించి గన్నులు తీసుకొస్తారు. ఈ రోజు విభజన హామీలలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ కడపలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వము దీనికి గనులు ఇచ్చిన పరిస్థితి లేదు. దీని ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికైనా తెలుగుదేశం బీజేపీతో అనుసంధానంగా ఉన్నారు కదా, మరి కడప ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడడం లే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కడప ప్రజలన్నా రాష్ట్ర ప్రజలన్నా ద్వేషం. కేవలం ఆయన మందీపురంలో అమరావతి అభివృద్ధి తప్ప ఆయనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవసరం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టి ఎక్కడైతే నిధులు తెచ్చి అమరావతిని అభివృద్ధి చేయాలా, అది ఉక్కు పరిశ్రమ కార్మికులు ఆమంతా నోరు ఉద్యమం చేస్తే వాళ్ళని తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర మాట్లాడించి వాళ్ళకి న్యాయం చేయించాల్సినటువంటి బాధ్యత లేకుండా ఏదేదో మాట్లాడేసి ఇప్పుడు భజన చేయండి, మీరందరూ కూడా నాకు కూడా భజన చేయండి, లేకపోతే మీరు ఎట్లా ఉంటారో, మీరు ఎట్లా ఉద్యోగాలు చేస్తారో, మీరు ఏ విధంగా యూనియన్లు నడుపుతారో అని బెదిరించే ధోరణికి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రావడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆయన మార్చుకొని విశాఖ ఉక్కును పరిరక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతాను. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులు. సార్ ఇవాళ 11,400 కోట్లు ఇచ్చామని చెప్తూనే దాంట్లో 10,000 కోట్లు ఈక్విటీ డిపాజిట్ అంటున్నారు. అంటే ఉన్న అప్పులో కొంత అప్పుని సరి చేసుకునే దానికి అది కూడా ఏ మాత్రం సరిపోయింది. అదే విధంగా ఆ గత 5 సంవత్సరాల్లో ప్రైవేటీకరణ ఆపారు, జరగకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అన్న తర్వాత ఇప్పుడు ఈ బుక్ డెట్ ని అడ్జస్ట్ చేసిన తర్వాత భవిష్యత్తులో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి భారం లేకుండా ఉండడానికి మీరు బుక్ డెట్ అడ్జస్ట్ చేస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఇప్పుడు అక్కడ వాడుకోగలిగింది కేవలం 1,400 కోట్లు మాత్రమే. 5,000 కోట్లు పైగా అక్కడ శాలరీస్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఎంప్లాయీస్ ఏమో VRS తీసుకొని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఎంప్లాయీస్ ఉద్యోగాలు మేము కాపాడుతామని చెప్పట్లేదు. మొన్న కూడా 4,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీయాలని చూసినప్పుడు అందరూ ప్రతిఘటిస్తే ఆ రోజు ప్రస్తుతానికి తాత్కాలికంగా దాన్ని ఆపడం జరిగింది. దీనికి ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా సార్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో శంకుస్థాపన జరిగితే పివి నరసింహరావు గారు దాన్ని జాతికి అంకితం చేసి 2,000 కోట్లు దానికి అసిస్టెన్స్ ఇస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి దాని ఎక్స్పాన్షన్ కి 3 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేంద్రంతో మాట్లాడుకొని యూపీఏ ప్రభుత్వంతో దాన్ని 7 లక్షల మెట్రిక్ టన్నులు దాని ఉత్పత్తికి సామర్థ్యాన్ని పెంచితే, అదే విధంగా మనం ఇప్పుడు ఇది క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడతాం సార్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే క్యాపిటివ్ మైన్స్ కుదిరేముక్, రాయదుర్గ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ తో ట్రైపార్ట్ అగ్రిమెంట్ కూడా జరిగింది సార్. కుదిరేముక్, రాయదుర్గ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ తో అగ్రిమెంట్ జరిగింది క్యాపిటివ్ మైన్స్ కూడా. సో ఆ క్యాపిటివ్ మైన్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేసి లేదా సెయిల్ లో కలిపి ఏదన్నా దీన్ని పూర్తిగా నిలబెట్టే కార్యక్రమం కానీ బుక్ డెట్ అడ్జస్ట్ చేసి భవిష్యత్తులో మీరు ప్రైవేట్ కంపెనీ వాడి భారాన్ని తగ్గించేదానికి చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా
ఇందులో ఉన్న కుట్రని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను కొమ్మినేని గారు. కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తారు. మరి విశాఖ స్టీల్కి వచ్చేసరికి ఎందుకు చేయట్లేదో మరి అర్థం కాదు. మరి 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ యొక్క డెట్ ని రైట్ ఆఫ్ చేసినప్పుడు ఇటువంటి నవరత్న కంపెనీలు కాపాడడానికి ఎందుకని డెట్ మాఫీ చేసి కంపెనీలు కాపాడే ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా ఆలోచించాలి కదా. అంటే పూర్తిగా ప్రసాద్ రెడ్డి గారు ఆ మాట కూడా చెప్పారు, పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రిజర్వేషన్ అనే పదమే లేకుండా చేసి ఒక కుట్రపూరితమైన ఆలోచన ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది కొమ్మినేని గారు. రైట్, అంతే వాస్తవం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారు అంత పెద్ద బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మొత్తం బలహీన వర్గాలకి ఒక దీనిగా నిలబడితే ఏమైంది? మరి ఇప్పుడు కనీసం చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం పీకేశారు, పేర్లు కూడా పీకేశారు. పేర్లు పీకేసి అక్కడ కనీసం లైట్లు కూడా వేయట్లేదంట ఫంక్షన్స్ వచ్చినప్పుడు. కరెక్టేనండి. అది మరి ఆ పరిస్థితికి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల పార్టీ అని చెప్పుకున్న ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన వర్ధంతి కూడా ఇవాళ తెలుగుదేశాన్ని ఈ దశకి తీసుకొచ్చారని అనుకోవాలేమో. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముందుగా మా సార్ కూడా ఉన్నారు సార్. ఇక్కడ 3 విషయాలు సార్. ఇప్పుడు 2021లో బిల్లు పాస్ చేశారని చెప్పారు అగెన్స్ట్ ఇది స్టీల్ ప్లాంట్ కి. అది ప్రజల్లోకి తీసుకురాలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కుమారస్వామి గారు వచ్చి చెప్తే గానీ మళ్ళీ మనం దాన్ని 2 days నుంచి టోల్ చేస్తాం, లేకపోతే మనం చెప్తున్నాం సార్. అంటే నేనేమంటున్నానంటే మా పార్టీ ఏదైతే ఉందో మంచిని కూడా ప్రమోట్ చేసుకోలేకపోయింది అనేది ప్రజల్లో బాగా. అంటే మంచిని ప్రమోట్ చేసుకోలేకపోయిందంటే అంటే ఒక్క నిమిషం, మిగతా మీడియా టీవీలు మెజారిటీ వాళ్ళందరూ కావాలని అబద్ధాలు ప్రచారం చేసేసరికి కొంత ప్రభావం పడి ఉండొచ్చు. అదే సార్, నేను ఒక్క మాట ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారు, మన హయాంలో ఎంత జరిగింది, ఈ టైంలో ఇప్పుడు ఎంత పెంచారు అనేది కూడా ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాం. ఎవరు ఇవ్వాలి? మీరు ఇక్కడ పొరపాటు పడుతున్నారు. మీరు తెలివిగా మీడియా మీద చెబుతున్నారు, కానీ మీలాంటి కార్యకర్తలు ఇచ్చుకోవాలి. పేపర్ టీవీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ విషయాలు చెప్తున్నారు, చెప్పగలుగుతారని. నేను చెప్పాల్సింది నేను చెబుతున్నాను సార్, చెప్పట్లేదని నేను మేమేమనట్లేదు. అట్లాగే భూ సర్వే మీద కూడా వాళ్ళు అంత రాద్ధాంతం చేసి అంత ఇది చేసినప్పుడు కూడా క్లారిటీ మన వాళ్ళు ఇవ్వలేకపోయారు. అది మా ఫీలింగ్ అనమాట. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఫీల్ అయ్యేది ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏది మీడియా పరంగా ఏది మెయిన్ స్ట్రీమ్ లో చెప్పగలిగి ఇది నిజం ఇది అబద్ధం అనేది తెలియజేయాలి సార్ ప్రజలకి. అది మేము కోరుకుంటున్నాం. రైట్, బాగా చెప్పారండి. ఇక చంద్రబాబు గారు జిఎస్డిపి పెంపే సంపద సృష్టి అంట. అలాగే 58 లక్షలు చేసేస్తారంట ప్రసాద్ రెడ్డి గారు. 58 లక్షలు అంట 2047 నాటికి తలసరి ఆదాయం. అలాగే ఇక దాని అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్ మార్టంకు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని పేపర్లో ప్రముఖంగా వార్త వచ్చిందండి. అయితే బిల్డప్ బాబాయ్ జాగ్రత్తగా దాన్ని కవర్ చేస్తూ దాన్ని కనుక్కోకుండా చేశారు. కానీ బట్ 1-2 మీడియాలన్న వాస్తవాలు రాస్తుంటాయి కదా. తర్వాత తప్పు చేసిన వారిని వదిలిపెట్టం, రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. అలాగే ఏమంటారు, ఒకరిని చంపితే ఎవరు చూస్తూ ఊరుకోరని, ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని కూడా చెప్పారంట. మరి ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుంది కదా, ఇప్పుడు జరుగుతున్న వాటికి వర్తిస్తుందా? రఘుపతి గారు ఏమిటి ఈ రాజకీయ పాలన గొడవేంది, ఇదంతా ఏమిటి, తర్వాత ఎంతో చేశామని ప్రచారం చేయమంటున్నారంట. ఈ రెండింటి మీద కలిపి అంటే ఎంతో చేసామని ప్రచారం చేయటం అనే దాని మీద మాట్లాడితే 3వ తారీఖునే క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనం మీద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం నిర్ణయం చేస్తామన్నారు. మళ్ళీ నిన్న క్యాబినెట్ సమావేశం చేస్తే దాని మీద సీరియస్గా చర్చించామన్నారు. మరి 3వ తారీఖు జరిగింది ఏంటి, మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది అంటే 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తల్లికి వందనం మీద జరగబోయేటువంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మళ్ళా దాన్ని తల్లికి వందనం అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తూ 29వ తారీఖు ఇచ్చినటువంటి పిలుపు ధర్నా చేయబోతున్నటువంటి క్రమంలో దాన్ని ప్రజలకు ఏదో సంకేతం పంపించడానికి మళ్ళా జరిగినటువంటి క్యాబినెట్ చర్చలో జరిగిందే మళ్ళా మాట్లాడమని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదో జరిగిపోయినట్టుగా 7 నెలల్లో బ్రహ్మాండం అయిపోతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న చూస్తే ఈ గత 5 సంవత్సరాల్లో కోవిడ్ మహమ్మారి
మనం వెంటాడినా మరి ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక బెటర్ అయ్యేటువంటి స్థితికి ఉన్న సంగతి మనం జ్ఞాపం చేస్తాం. జిఎస్డిపి గురించి చెప్పారు. దేశంలో 18వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి 15వ స్థానానికి ఎగబాగితే అది బాగున్నట్ట బాగలేనట్ట అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడట్లేదు. తలసరి ఆదాయం గురించి కానీ ఏ పారామీటర్ తీసుకున్నా కూడా గత 5 సంవత్సరాల్లో ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ బెటర్ చేయడానికి ప్రయత్నం చేసాం, బాగా అయింది. ఇంక్లూడింగ్ జిఎస్టీ, మీరు మొన్న మాట్లాడిన జిఎస్టీ వల్ల నెగిటివ్లో ఉంది, 6% తగ్గింది. మరి అవన్నీ కూడా ఇవాళ ఒక తలసరి ఆదాయాన్ని మనం ఏ రకంగా అసెస్ చేస్తామని చెప్పుకోవటానికి పనికొచ్చింది. ఆయన చెప్పేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఏం చేస్తామని చెప్పడం. ఎందుకంటే పెద్ద ఫిగర్స్ కావాలి కదా. అంటే ఒక ప్రమోటర్, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు హైపోతికేటెడ్ ఫిగర్స్ తీసుకొని వెళ్ళి చెప్తాడు అక్కడ ఇప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తారో ఏం చేస్తారో చెప్పడం. ఒక 5 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇది ఇట్లా అవుతుందని చెప్పేటువంటి విధానం ఏదవుతుందో సిమిలర్గానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన తీసుకుంటే 20-25 ఏళ్ళు అంటాడు. ఆ 20-25 ఏళ్ళు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ 7 నెలల్లో ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవాలి. ఆ కొద్ది మంది ఒక 15-20% మంది ఎవరైతే ఇంకా చదువు లేకపోతే లోకజ్ఞానానికి దూరంగా ఉంటూ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసుకుని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. ఇందాకలా మనం మాట్లాడినట్టుగా పెద్దిరెడ్డి గారు ఎవరో మాట్లాడినట్టుగా ఇది బాధ్యత ఒక పార్టీకి సంబంధించింది కాదు. న్యూట్రల్ వ్యక్తులు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం కల వాళ్ళు, మరి దాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు 10 మందికి చెప్పేటువంటి రోజునే ఇవన్నీ ఆగుతాయి తప్పించి, లేకపోతే ఈ పోటీలో ఈ నిజంగా వ్యవస్థలు భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి నుంచి మరి ఈ రకంగా ఒక వ్యక్తితో కాదు, ఒక రాజకీయ పార్టీతో మేము పోటీ పడటం కాదు, ఏకంగా అవతల మీడియా సంస్థలే దిగి మరి జబ్బలు తొడలు జరుస్తున్నటువంటి క్రమంలో వీళ్ళందరినీ ఎదుర్కోవాలనంటే చదువుకున్నటువంటి వాళ్ళు, లోకజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా వీటిని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ డిబేట్ పెట్టాం, దేనికోసం పెట్టాం? ఉన్నత సంగతుల్ని కొంత బయటకు తీసుకురావడానికి పెట్టాం. నిజంగా చెప్తా ఉన్నాం, సాక్షి పత్రిక రాసిన అది ఒక పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి, బుల్డోజ్ అవుతా ఉన్నాయి రకరకాల పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా. మీరు ఒకసారి చెప్తే 10 సార్లు అవతల వాళ్ళు చెప్పడం ద్వారా అవతల కవర్ అయిపోతాం. నేను కొన్నాళ్ళ పాటు ఈనాడు రాసిన అబద్ధం ఇది వాస్తవం ఇదని రోజు చెప్పా. అయితే మన ప్రయత్నం మనం చేసాం. నేను చిత్తశుద్ధితో చేశాను తప్ప ఎక్కడ పొరపాటును కూడా అన్ఫార్చునేట్లీ అబద్ధాలు చెప్పలేదు. నేను చూసాను, చాలా మందిని అబ్జర్వ్ చేశాను. మాట్లాడుతుంటే అర్థమైపోయేది మీరు ఆంధ్రజ్యోతి చదువుతున్నారా, ఈనాడు చదువుతున్నారా అని అడిగేవాడిని. అదేంటి ఎట్లా తెలిసేది మీకు అనేవాడు. అంటే వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచనను కూడా వాళ్ళకి తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేయగల సమర్థత వాళ్ళలో ఉంది. వాళ్ళు అట్లా మోట్ చేసుకుని వెళ్ళి ఏదో న్యూట్రల్గా వెళ్తుండగా వెళ్ళి ఎప్పుడు టర్న్ చేశారో కూడా తెలియకుండా తెలుగుదేశానికి ఆలోచన తగ్గట్టుగా దాన్ని టర్న్ చేసేటువంటి విధానం ఏదైతుందో అది వాళ్ళు అడిగేవాడిని. మొదటేమో తిట్టారు కదా, ఇవి బటన్ నొక్కడు అన్నారు, తర్వాత ఏమో 3 రెట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు అని అడిగితే తెలుగుదేశం వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా నాయుడు ఎందుకు ఇస్తాడా, ఏదో మోసం చేస్తాం కానీ ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు ఎలక్షన్ ముందు. నిజంగా జనం ఓట్లు వేసారా, ఈవీఎంల ప్రభావం తెలియదు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోజైనా ఈ అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం మీద ఏ రోజు కూడా పాజిటివ్గా మాట్లాడింది లేదు. మేము ఒకళ్ళు కాదు, 2కి ఇవ్వాలి, ఇంట్లో 3 ఉండరు, 2 ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి, మీరు ఇవన్నీ డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆ చేయకపోగా ఆ రోజు చేసే విధానం తప్పని, ఏదో శ్రీలంక అయిపోతుందని, దివాలా తీస్తుందని మాట్లాడినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మేము 2 కాదు 3 ఇస్తామంటే ఈ మేధావులు అంతా ఏమయ్యారు అంటే వాళ్ళ బాధ్యత లేదా? ఒక పత్రికలో వచ్చిన అప్పుడు ఎవరు రాశారు? జగన్ పైన శరం ఎత్తి పెట్టిన చంద్రబాబు అని రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతి. నేను ఏమన్నానంటే మనం అందరం కూడా బాధ్యత గల వాళ్ళంగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రస్తుతానికి ఆలోచించడం అనవసరం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు తప్పనిసరిగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట నేను అనొచ్చు అనకూడదు. మీకు ఆ మీడియాని మేనేజ్ చేయలేని పరిస్థితి, చంద్రబాబు గారి మేనేజ్మెంట్ స్కిల్స్, ఇతర కారణాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. నేను కాసేపు మీడియా జోలికి మేనేజ్ చేయడం కరెక్టా కాదనేది వేరే విషయం. మీడియా జోలికి వెళ్ళట్లే, వాళ్ళ మేనేజ్మెంట్ చేయని కూడా కోరుకోవట్లేదు. ప్రజల్లో ఉన్నటువంటి మేధావులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి అర్థం చేసుకోండి. ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం మీద మనం మాట్లాడతాం. ఆ విధానం ఏంటి?
జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తా ఉన్నారు, ఈ అమ్మఒడి ఒకరికి ఇవ్వడం కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు నువ్వు స్టాండ్ తీసుకుంటే అర్థం ఉంది. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మేము ఆ రోజు ఆ స్టాండ్ తీసుకున్నాం, దానికి అనుగుణంగా ఇవాళ తల్లికి వందనం అని పేరు పెట్టి అందరికి ఇస్తామని చెప్పి అంటున్నాం. మా చిత్తశుద్ధి అది అనొచ్చు. ఒకరికి ఇవ్వడమే తప్పన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ పార్టీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అందరికి ఇస్తామనంటే ఈ మేధావులంతా ఏమయ్యారు? ఎందుకు వీళ్ళ ప్రతి మహిళకి 1500, నిరుద్యోగులకి 3000. అసలు ఒక్క అమ్మఒడి గురించి మాట్లాడుతున్నాం, తల్లి వందల గురించి మాట్లాడుతున్నాం. ఇంత మాట్లాడి మభ్యపెట్టగల శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ రకంగా ఈ వ్యవస్థ? ఈ ఒక పాయింట్ గురించి కూడా చెప్పండి. ఎక్కడైనా మీరు కూడా చాలా సీనియర్, మీ నాన్నగారు కూడా పిసిసి ప్రెసిడెంట్, సభాపతి అన్నీ చేశారు కదా మంత్రిగా. రాజకీయ తరహా, రాయలసీమ తరహాలో పోస్ట్ మార్టం అనే పదం నాకు ఎప్పుడో పరిటాల గారు నాతో అంటే ఆశ్చర్యం వేసింది. బల్లెక్కాల్సిందేనండి అనేవాళ్ళు. అదేంటంటే చెప్పారు ఫ్యాక్షన్ మర్డర్స్ అట్లాగే ఉంటాయండి. ఇప్పుడు చంద్రబాబు గారి నోట అట్లాంటి మాటలు మాట్లాడచ్చు. ఒకరిని తప్పితే ఇంకొకరిని చంపుతారని అంటాం ఏంటిది? ఈ రాజకీయ పాలన అంటే అదేనా? చాలా దుర్మార్గం అండి. ఆయన ఆ స్థితిలో అంత సీనియారిటీ ఉన్న నాయకుడు ఆ మాట వారి నుంచి రాకూడదని మనం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోం. రావడం చాలా ఆశ్చర్యకరం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారి సమయంలో ఫ్రాక్షన్ అనేది చాలా న్యూట్రలైజ్ అయిపోయి అందరినీ కలిపి ముందరు తీసుకెళ్ళినటువంటి జరిగింది. ఈరోజు వాళ్ళకున్నట్టు మాధ్యమాల్లో సినిమా ఇండస్ట్రీ ద్వారా కూడా ఇంకా అక్కడ ఏదో ఉన్నట్టుగా అదే పాత కథల్ని తిరిగి తోడి అదేదో హీరోయిజం అన్నట్టుగా ఇంకా ప్రయత్నం జరుగుతున్న దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తాను. ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం, నేను రాజకీయంగా చేస్తానంటే ఓకే, అది నీ విధానం, ప్రజలు ఎండర్స్ చేస్తారా చేయరా వాళ్ళ ఇష్టం, రేపు మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏ రకమైన తీర్పిస్తారో చూద్దాం. కానీ ఇది రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మాట్లాడటం అనేది మటుకు ఆ పదవికి దానికి తగ్గది కాదని నా అభిప్రాయం. రైట్. మల్లేశ్వరరావు గారు, శ్రీకాకుళం. మల్లేశ్వర గారు చెప్పండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదండి? అవును. హలో, మాట్లాడండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఎలక్షన్ ముందు అత్యంత నీచంగా దుర్మార్గంగా రాసినటువంటి ఈనాడు పేపరు అవును ఈ రోజేమో రీస్టార్ట్ అంటుంది. రీస్టార్ట్ లేనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అవును. ఈ రోజేమో రీస్టార్ట్ అంటారు, రీసర్వే. ఇంతకు అసలు అదే ఈనాడు పేపరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత అద్భుతమైనదని రాసినటువంటి పేపరే కాదు, నీచమైనదని రాసింది. అవును. ఇప్పుడేమో అంత గొప్ప. మళ్ళీ ఈ రోజు రీస్టార్ట్ అంటారు. అసలు వాళ్ళకి ఒక స్టాండ్ ఉందా? ప్రజలంటే వెర్రి పప్పలా వాళ్ళు అంటే చదివే వాళ్ళు పిచ్చోళ్ళు అనే విషయంలో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు గారు జనాన్ని పిచ్చోళ్ళని చేయలే, ఒకళ్ళు టెర్రరిస్ట్ అని, ఒకళ్ళు అవినీతి పరుడని ఇద్దరు తిట్టుకుని మళ్ళీ జనం దగ్గరికి ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళని తేల్చేశారు కదా. అట్లాగే ఇప్పుడు ఈనాడు వాళ్ళు పాఠకులను పిచ్చోళ్ళని నిర్ధారిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, జనం నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్ప ఏంటంటే మనం ప్రజలకి జ్ఞాపశక్తి చాలా తక్కువ. ప్రూవ్ చేస్తున్నాడు. రైట్. హేమాద్రి గారు, విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్ అందరికి. చిన్న విషయం అండి, మొన్న ఇప్పుడు మీరు డిబేట్ చేస్తున్నారు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, ఇదే సేమ్ డిబేట్ ఇప్పుడు అక్కడ నడుస్తుందండి టీవీ5 లో. అసలు జగన్ ఏం చేయలేదు, కొద్ది తెప్పించారు, డబ్బులు 1000 కోట్లు తెప్పించారు, బ్రహ్మాండం. అసలు స్టీల్ ప్లాంట్ అసలు ప్రైవేటీకరణే కాదు, జగన్ ఉన్నప్పుడు ఏదోదో చేశారు ప్రైవేటీకరణ. కూడా మనకెందుకు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఇంకొక అకౌంటబిలిటీ గురించి చెప్తారండి. మన పెన్షన్స్ ఎవరికో ఎక్కువ ఇచ్చేసారు, రికవరీ చేయండి, అనర్హులకి ఇచ్చేసారు, రికవరీ చేయండి, ప్రాసిక్యూట్ కూడా చేయమన్నారు, అప్పులు ఇచ్చేసారు. మరి ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు, మరి దాని అకౌంటబిలిటీ ఎవరు? 1000 కోట్లు ఖర్చు పెట్టి అంటే వాళ్ళు తెలివిగా ముందే ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడంలో దిట్ట కదా అంతా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళదే తప్పని, వైసీపీదే తప్పని కూడా ప్రచారం చేస్తుంటారు. మళ్ళీ రేపు చెప్తాడు కదా, వాళ్ళ ఉపన్యాసం ఇస్తాడు, మీరేం కంగారు పడక్కర్లేదు. రైట్. యానాది గారు చెప్పండి, రాజకీయ పాలన, రాయలసీమ ఫ్యాక్షనిజం ఏంటి, మాటలేంటి? 7 నెలలు అన్ని బ్రహ్మాండంగా చేసాం 7 నెలల్లో అని చెప్పమంటున్నారంట. ఏమనిపిస్తుంది? చంద్రబాబు గారు మాటలు తీరు ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ గురించి మాట్లాడడం అంటే అది వాస్తవం. ఎందుకంటే ఆయన ముసుగేసుకుంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్. రాజకీయాలలో ఏదాన్నైనా ఆయన చేతికి అంటుకోకుండా చేసేటటువంటి మనస్తత్వం. దాన్ని ఇప్పుడు వరకు ముసుగేసుకున్నాడు, ఇప్పుడు ముసుగు తీసేసి బయటికి చెప్పడం జరిగింది, అంతేగాని పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఈ వయసులో ఇంత పెద్ద మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ ప్రోత్సహించడము, ఇప్పుడు వరకు అయితే రెడ్ బుక్ పరిపాలన అనే ఇప్పటికే ఫ్యాక్షన్ స్టార్ట్ చేసినాము, అదే జరుగుతుంది.
దాన్ని మళ్ళా ఇప్పుడు కేవలం నేను రాజకీయ పరిపాలన చేస్తాను, ఒకరిని చంపితే నలుగురిలో ఒకరు చంపడం కాదు, మీరు ఒకరిని చంపింటే మేము ఆ నలుగురిని చంపుతాం అనేటటువంటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసినటువంటి తప్పులన్నిటిలో కూడా ఎప్పుడు కోర్టులను పోలీసులు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఆయన లోపల పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ మొన్న ఆయన పాపాలన్నీ పండి 50 రోజులు జైల్లో ఉండడము, ఆయన గంటకు 3 కోట్లు ఇచ్చినా గానీ బెయిల్ పెట్టుకునే కనీసం బెయిల్ కూడా రానటువంటి తప్పిదం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను ఇన్ని చేసినా గానీ నన్ను జైలుకు పంపినటువంటి పరిస్థితుల్లో నేను చేసిన పాపాలు తెలిసిపోయి జైలుకు పంపించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ను, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం బయటికి తీసుకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో చిన్న చిన్న కార్యకర్తలు కొందరినే ఇబ్బంది పెట్టడం జరిగింది. అందరిపైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడము, వాళ్ళని బెదిరించేసి వాళ్ళ ద్వారా ఇంకా 10 మంది పేర్లు చెప్పించడము, పార్టీ ఆఫీసులో ఒక సెల్ మాదిరి పెట్టేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరి దగ్గర మీరు కేసులు పెడితేనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రతి సమస్యలు పోయిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా కేసులు పెట్టించారు. ఇప్పుడు అది సరిపోక ఇప్పుడు నాయకుల పైన, పెద్ద పెద్ద నాయకుల పైన కూడా ఫ్యాక్షన్ నడపాలనేటటువంటి ఆలోచనతో కేవలం చంద్రబాబు నాయుడు గారు బయటపడేసి ఓపెన్ గా ఫ్యాక్షన్ రాజకీయాలు, రాయలసీమ ఫ్యాక్షన్, అసలు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నది వాస్తవమే, కానీ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ఇద్దరు అపోజిషన్ లీడర్స్ కూడా కూర్చోబెట్టి ఫ్యాక్షన్ కాదు మనం ఫ్యాక్షన్ అభివృద్ధి ముఖ్యమని ఫ్యాక్షన్ నిర్మూలించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి ఫ్యాక్షన్ అనేది లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా ఫ్యాక్షన్ బయటికి తీసుకొచ్చి, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈయన సంక్షేమ పథకాలు అడగడము, అభివృద్ధి చేయడం లేదు, మొత్తం తీసుకొచ్చిన అప్పులు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి నిధులు అన్ని కూడా తీసుకుపోయి కేవలం అమరావతి అభివృద్ధి తప్ప ఇంకెక్కడే కానీ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజలు మామూలు సామాన్యమైన బజార్లో పోతే అంగడిలో కూడా అంటున్నారు, గతంలో అయితే నెలకొకటి ఏదో ఒక సంక్షేమ పథకం కింద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి వ్యాపారస్తులకు వచ్చేసి ఇక్కడ గుడ్డలు కొనడమో సరుకులు కొనడం ఏదో ఒకటి డబ్బు రొటేషన్ ఉండింది. ఈ రోజు ప్రజలు దివాలా తీశారు. అదే విధంగా ఈ రోజు వ్యాపార సంస్థలు కానీ ఏమి జరగడం లేదు. మరి ఇవన్నీ కూడా జనం లేకపోకుండా ఉండాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిపాలన తీసుకొచ్చేసి ఈ రోజు ఉన్నట్టుది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధిని మేము వ్యతిరేకించడం లే, నువ్వు కొత్తగా నిధులు తీసుకొచ్చి కొత్తగా తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ కానీ ఏమైనా డెవలప్ చేసి వదిలేసి రాయలసీమలో ఉన్నటువంటిది, ఇప్పుడు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అనేది, ఇప్పుడు ఆంధ్ర ప్రగతి బ్యాంక్ అనేది రాయలసీమ పుట్టుకతో వచ్చినటువంటి బ్యాంక్, దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఇది లా యూనివర్సిటీ తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి అమరావతిలో, అంటే ఏంది మొత్తం రాష్ట్రం అంతా రాయలసీమ గానీ ఏదంటే ఎడారి చేయాలనేదే మీ పరిపాలన. మళ్ళా రాయలసీమ మీద ఫ్యాక్షన్ గురించి రాజకీయ పాలన కదా, రాజకీయ పాలన అంటే ఇవన్నీ భాగమే ఉంటుంది. రాజకీయ పాలన ఇప్పుడు మళ్ళా అదే ఆయన ఇప్పుడు వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నావు, అది అయిపోయింది. ఈ రోజు సచివాలయ ఎంప్లాయర్స్ అందరినీ ఎంప్లాయర్స్ లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అదే అయిపోయి సచివాలయ ఎంప్లాయర్స్ అందరినీ బాగా బ్రహ్మాండంగా చేసామని చెప్పమంటున్నాడంట ఆయన. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఇంకోటి సంపద సృష్టిస్తాను అంటే ఇప్పుడు తీసుకొచ్చిన 1,00,20 కోట్ల అప్పులు అమరావతిలో బూడ్చి పంటేసి దాని ద్వారా బంగారు 1,000 రూపాయలు 200 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు పండిస్తావా నువ్వు? అదే అభివృద్ధి. రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తే అభివృద్ధి కానీ ఒక అమరావతి ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ మాట్లాడదాం, ఆ ఇష్యూ మళ్ళీ మాట్లాడదాం. ప్రధానంగా ఏంటంటే రాయలసీమలో ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడవచ్చా అనేది నాకైతే బాధ అనిపించి, కొత్త ముఖ్యమంత్రి కాదు ఈయన, నేషనల్ పార్టీలో చేశాడు, ప్రసాద్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు కడప, ఇంత రైట్, కృష్ణయ్య గారు కడప. కృష్ణయ్య గారు నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాగా అందినాయింది. సేమ్ దట్ టైం ఏంటంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సరైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లేదండి, ప్రజలకి అనుభవం అయింది కదా. ఇప్పుడు అప్పుడు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. మరి ఇప్పుడు జనం తిడుతున్నారంట చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మరి అంటే అనుభవం అవుతుంది కదా. కానీ ఎలక్షన్ వచ్చేసరికి అట్రాక్ట్ అవడం వల్ల వచ్చిన సమస్య, లేకపోతే ఈవీఎంల ప్రభ అనేది ఇంకా ఈ తేలే పరిస్థితి కనపడటం లేదు. సార్ ఈవీఎంల ప్రభావం ఉండొచ్చు అఫ్ కోర్స్, బట్ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రచారము వాళ్ళ కార్యకర్తలు అయినా చేసి కానీ అసలు నాయకులు అనే వాళ్ళు బయటకు వచ్చేసి వస్తారులేండి, కంగారే ఉంది. ఇప్పుడు వీళ్ళు రాలా, వస్తారు. రఘుపతి గారు వచ్చి ఇక్కడ కూర్చోట్లా, అంతే నడుస్తూ ఉంటుంది. బాబు ఒంగోలు నుంచి, టైం 3 నిమిషాలు ఉంది, సంక్షిప్తంగా ఒక 6 నిమిషాలు వచ్చి ఎంప్లాయీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. నిన్న సంక్రాంతి రోజున ఫోన్ వచ్చింది సార్,
టీడీపీ సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకుంటారని ఆ ఫోన్ కాల్ టూ కాల్ ఏం పడిందంటే ఈవీఎం టీడీపీ అని పడిందండి. ఏమైంది ఏంటి అసలు అర్థమైంది, ఈవీఎం టీడీపీ పడ్డట్టు నాకు ఆశ్చర్యం వేసింది. మాకు అర్థం కావట్లేదు మిత్రం, మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. రైట్, ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. 58 లక్షలు అయిపోతుందంట సంపద 2047 నాటికి. అయితే మొత్తం ఆయనే ఉండాలంట, ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఉండాలంట. మీరు ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? అలాగే రాయలసీమ ఈ రకంగా ఫ్యాక్షనిజం గురించి వీటి గురించి మాట్లాడడం, అసలు మొత్తం అంతా అద్భుతంగా జరిగిపోయిందని ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు రారని రాసివ్వటం, ఇవన్నీ ఏంది ఇట్లాంటి మాటలు? చంద్రబాబు గారు మాటలు నమ్మితే మనకి 2018లోనే పోలవరం పూర్తయిపోయి ఉండాలి, ఇప్పటికి కాలేదు. అలాగే మోడీ గారి మాటలు నమ్మితే రైతుల ఆదాయం రెట్టింపు అయిపోవాలి 2021-22కి, కాలేదు. ఇవన్నీ ఏంటంటే మాటలు చెప్తారు, నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మరు. మరి ఇది ఈ రకమైన ప్రచార ఆర్భాట వ్యూహాన్ని ఏ విధంగా తట్టుకోవాలో దాని గురించి ఎక్కువ ఆలోచించడం మంచిది. పనులు చేస్తారా చెయ్యరా అనేది కంటే ఆర్భాటము, ప్రచార ఆర్భాటము, ప్రజలను కన్విన్స్ చేయటము, స్ట్రాటజిక్ మూవ్స్, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటానండి వైసీపీ పార్టీ. అయితే ఇక్కడ ఈ పాయింట్ చెప్పండి. ఒక చీఫ్ మినిస్టర్ ఈ రకంగా ఫ్యాక్షనిజం గురించి, హత్యల గురించి, ఒకటి చంపితే ఇంకోటి చంపుతాడు ఇట్లాంటి మాట్లాడటం, అది ఏ రకమైన సంకేతం? రాయలసీమలో రాజకీయ నాయకులు మీకు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు తెలుసు కదా, అక్కడ లోకల్ భూస్వాముల జుట్టు ముడేసి ఆయన చాలా కాలం దీర్ఘకాలం రాజకీయాలు నడిపాడు. అలాగే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ యూనిఫైడ్ గా, ఉత్తరాంధ్ర రాయలసీమ యూనిఫైడ్ గా ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రమాదం ఉన్నదని గుర్తించాడు ఆయన. ఏంటంటే ఈ రెండు ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తున్నారు, అందువల్ల ఏంటంటే మీకు జుట్టు ముడేస్తాడు అనమాట. ఒక కమ్యూనిటీకి లేకపోతే వాళ్ళల్లో ముఠా నాయకులు జుట్టు ముడేసి మీరు ఇక్కడే కొట్టుకుసావండి, ఇక్కడే మాట్లాడండి, మా గురించి మాట్లాడొద్దు అన్న స్థాయికి దిగజారుస్తాడండి. అది రాజకీయం, అది రాజకీయ పాలన కాదు, కొత్త డైలాగ్ రాజకీయ పాలన అంట. మరి మా మిగతా వాళ్ళు చేసేది అంటే గతంలో జగన్ గారు కులం వద్దు మతం వద్దు. అయ్యా 200 సంవత్సరాల క్రితం అమెరికాలోనూ అట్లా ఇలాగ ఉండేది. ఒకసారి ఒక కొత్త పార్టీ రాగానే, అధికారంలో రాగానే పాత అధికారులు రెడిపోయి వాళ్ళ అధికారులు ఉండేవాళ్ళు. అదే రాజకీయ పాలన. ఇప్పుడు ఆయన అలాంటిది తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఎన్నికల సమయం నుంచి జరుగుతున్నది అదే. అసలు ఒక ఇండిపెండెంట్ గా బ్యూరోక్రసీ యాక్ట్ చేయలేకపోతుంది, ఆ ఉద్యోగులు పనిచేయలేకపోతున్నారు, వాళ్ళు పని చేయనట్లేదు. ఈ విధంగా ఏంటంటే అది రాజకీయ పాలన అయిపోతుంది, ఇంకా దిగజారిపోతుందని ప్రజలు భయపడుతున్నారు. ఒక ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా జీవించే పరిస్థితి కనపడలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ అనే విధానాన్ని పట్టుకొచ్చారు. సిమిలర్ లైన్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సాచురేషన్ విధానం వెళ్ళాం, కానీ రాజకీయ పరిపాలన అంటే ఇవాళ ప్రజలు తనకిచ్చినటువంటి ఆ వర్డిక్ట్ ని ఏమనుకుంటున్నారంటే మా జన్మభూమి కరెక్ట్, ప్రజలు అదే కోరుకుంటున్నారని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని ఉద్దేశం అది. ఆయనకు ఇచ్చినటువంటి ఆ వర్డిక్ట్ ని దాన్ని ప్రజల్ని నమ్మించేటట్టు చేస్తున్నారు. నువ్వు పెట్టిన జన్మభూమి ప్రజాస్వామ్యంలో రేపు 2019లో ఆయనకి ఎటువంటి తీర్పు వచ్చిందో రేపు 2029లో కూడా అదే తీర్పు వస్తుంది. 29, 27 ఎప్పుడు వస్తే అప్పుడు అటువంటి తీర్పు ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, కోన రఘుపతి గారు, యానాదయ్య గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.